అండి, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లలితాస్ హోమ్ ఫుడ్. ఇక్కడైతే నేను చికెన్ ఫ్రై అయితే చూపిస్తున్నానండి. ఉట్టి చికెన్ ఫ్రైయే కదా అని తీసి పరేయకండి, మొత్తం వీడియోని కంప్లీట్గా చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుందన్నమాట. ఇది ఏంటి అంటే స్పెషల్గా మనం ఈవినింగ్ టైమ్స్లో ఏదన్నా కర్రీ ఉన్నప్పుడు దాంట్లోకి ఒక 1/2 kg తెచ్చుకుంటే ఎలా చేయాలి ఫాస్ట్గా అండ్ టేస్టీగా ఎలా చేయాలనేది ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాను. ముందుగా నా వీడియో చూసేవాళ్ళు లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు చేసుకోండి. చాలా రెసిపీస్ వస్తాయి, బట్ ఒక్కొక్కరికి కొన్ని రెసిపీస్ బాగా కుదురుతాయి కదా, అలాంటిదే ఇదండి. మీరు ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది అనమాట. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ అయితే 1/2 kg చికెన్ తీసుకొచ్చామండి. దాన్ని అయితే చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేయించుకొని వచ్చారు మా వారు. దాన్ని చక్కగా ఒక పావు గంట అయితే ఉప్పు నీళ్ళలో అయితే వేసేసి వదిలేయండి. సో ముక్క అనేది మెత్తగా ఉంటుందన్నమాట. ఇంతలోపు మనము ఆయిల్ వేసుకొని 2 గరిటెల ఆయిల్ అయితే పడుతుందండి. ఆయిల్ వేసుకొని ఒక ఉల్లిపాయ అయితే తీసుకున్నాను. ఆ ఉల్లిపాయ చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని కొంచెం ఉప్పు పసుపు వేసుకొని ఈ ఉల్లిపాయలు వేగేంత వరకు ఈలోపు మన చికెన్ అయితే ఉప్పు నీళ్ళలో నానుతూ ఉంటుందన్నమాట. దాన్ని బయటకు తీసేసి చక్కగా మళ్ళీ మామూలు నీళ్ళతో కడిగేసుకుంటే వాటర్ అన్నీ డ్రైన్ అయిపోతూ ఉంటాయి. ఈలోపు మనకి ఉల్లిపాయలు చక్కగా వేగిపోతాయి. ఇందులో ఉల్లిపాయలు వేయకపోయినా పర్వాలేదండి, బట్ ఒకటి మనకి ఒక స్వీట్నెస్ అనేది ఒక ఉల్లిపాయ నుంచి వస్తుందన్నమాట. అది కావాలి అనుకున్నప్పుడు మీరు వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేసినా పర్వాలేదు. ఇంకా మన ఉల్లిపాయలు అయితే కొంచెం ఎర్రగా అయితే మరీ ఎర్రగా బ్రౌన్ కలర్లో వేగిపోయిన అవసరం లేదండి, వేగితే సరిపోతాయి. అవి వేగినప్పుడు ఈ డ్రైన్ చేసుకున్న చికెన్ ఏదైతే ఉందో అది మనం వేసేసుకొని చక్కగా ఆయిల్లో మీడియం టు హై ఫ్లేమ్లో మాత్రమే టోస్ట్ చేస్తూ ఉండాలండి. ఎప్పుడైనా చికెన్ వేసేసినప్పుడు సిమ్లో అయితే అస్సలు పెట్టొద్దండి. ఒక 2 ఇంచుల అల్లం ముక్క, 5-6 రెబ్బలు వెల్లుల్లిపాయలు, 7-8 వరకు మిరియాలు, అలాగే 2 ఇంచుల చెక్క, ఇంకా 4-5 లవంగాలు, 2 బిర్యానీ ఆకులు, ఒక పావు స్పూను షాజీరా. ఇదే మెయిన్ మనకి మసాలా అండి. ఈ మసాలానండి నేను ఇవాళ అయితే యూజ్ చేసింది. చాలా బాగుంటుంది అనమాట ఫ్లేవర్. మనము చాలా వాటిల్లో అన్నిట్లో ధనియాల పొడి వేసేసుకుంటాం, అన్నిట్లో జీలకర్ర పొడి వేసేసుకుంటాం. ఇలా కాకుండా ఒకసారి ఇలా అయితే ట్రై చేయండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఇంకా మసాలా వేసేసిన తర్వాత నేను ఒక 2-3 వరకు పచ్చిమిరపకాయలు, అలాగే కొన్ని కరివేపాకు రెబ్బలు అయితే వేసుకున్నానండి. మీకు ఇంకా కొంచెం కారం ఎక్కువ కావాలి అనుకుంటే మీరు పచ్చిమిరపకాయలు అయితే కొంచెం పెంచుకోవచ్చు. ఇదైతే నేను రౌండ్గా కట్ చేసి వేసాను, ఇప్పుడే వేసాను. చూసుకోండి, ఉల్లిపాయలు వేగేటప్పుడు వేయకండి, ఇప్పుడే వేయండి, ఎందుకంటే ఫ్లేవర్ ఎన్హాన్స్ అవుతుందన్నమాట. ఇందులో ఇంకొకటి మీకు చెప్పాల్సింది ఏంటి అంటే మనకి నేను ఇందాక అల్లము వెల్లుల్లిపాయలు ఎన్ని తీసుకోవాలనే చెప్పాను కదా, మీ దగ్గర ఆల్రెడీ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఉంటే కనుక అవి తీసేసి మిగిలినవన్నీ మీరు మిక్సీ పట్టుకుంటే మీకు అప్పటికప్పుడు పట్టుకున్న ఫ్లేవర్ చాలా బాగుంటుంది అనమాట. ఎప్పుడైనా ట్రై చేయండి, సాంబార్ పెట్టుకున్నప్పుడు కానీ లేకపోతే పప్పు చేసుకున్నప్పుడు కానీ. ఇవాళ అయితే నేను ఇది ఎందుకు చేశానంటే టమాటా పప్పు ఉందన్నమాట మార్నింగ్ది, సో దాంట్లో కానీ చేసుకున్నాము ఈవినింగ్ టైంలో. చాలా బాగుంటుంది, పిల్లలు కూడా ఈజీగా తినేస్తారనమాట. స్కూల్లో ఎలాగో పెట్టలేము కాబట్టి ఈవినింగ్ టైమ్స్లో పెట్టిన ఆర్ మనకి ఎవరైనా గెస్ట్లది వచ్చినప్పుడు చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా ఉప్పు నేను ఫస్ట్ స్టార్టింగ్లో వేసాను కదండి, నేను ఎప్పుడైనా సరే 2-3 టైమ్స్ వేస్తూ ఉంటాను అనమాట. ఫస్ట్ ఉల్లిపాయలు వేయడానికి ఒకసారి వేస్తాను, తర్వాత కూరకి సరిపోయిందా లేదా చూసుకొని మళ్ళీ అడ్జస్ట్ చేసుకుంటాను. అలాగే కారం కూడా ఇక్కడైతే నేను 2 స్పూన్స్ వరకు కారం అయితే వేసుకున్నాను. మీకు ఇంకా ఎక్కువ కారం కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, తగ్గించాలనుకుంటే తగ్గించుకోండి. మెయిన్ మసాలా అయితే ఇంపార్టెంట్, అదైతే చేయండి. ఇంకొకటి ఈ పచ్చిమిరపకాయలు అండ్ కరివేపాకు ఏదైతే ఉందో అది కూడా లాస్ట్లో యాడ్ చేసుకోవాలి. మోర్ దెన్ హాఫ్ చికెన్ అయితే కుక్ అయిపోవాలండి. తర్వాత కారం వేసుకోండి, ఉప్పు అడ్జస్ట్ చేసుకోండి, అంతేనండి. చికెన్ అయిపోయింది. చికెన్ కూర వండడం. మీకు అసలు స్టార్టింగ్ స్టేజ్లో మాకు చికెన్ ఇష్టం లేదు, ఇలా ఉంటే బాగుంటుంది, ఇలా తింటే బాగుంటుంది అని అనుకునే వాళ్ళు, రెస్టారెంట్ తెప్పించుకునే వాళ్ళు, ఇంట్లో ఫాస్ట్గా అయిపోవాలి చేయాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఈ రెసిపీని అయితే ట్రై చేయండి, మీకు నచ్చుతుంది. దీనికి కింద గ్రేవీ కూడా వస్తుందండి, మరీ ఎక్కువ అయితే రాదు. కొంతమంది ఇలా ఫ్రైగా ఇష్టపడే వాళ్ళు ఖచ్చితంగా ఇలా వైట్ రైస్లోకి తినేస్తారు. నేను కూడా అదే పని చేశాను. లాస్ట్ వరకు చూడండి, తెలుస్తుంది మీకు. ఇంకా రేపు ఖచ్చితంగా కొంచెం కూర మీకు తెచ్చుకుంటారు కదా, ఆ కర్రీని కొంచెం పక్కకు తీసి ఒక గుప్పుడైనా సరే పక్కకు తీసి ఇలా ఫ్రై చేసి ఖచ్చితంగా చూడండి, ఎందుకంటే మనం గ్రేవీ కర్రీ ఎప్పుడు వండుకునేదే కదా. ఇలా ఒకసారి ట్రై చేసి నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అసలు మనం యూట్యూబ్ ఓపెన్ చేయగానే చికెన్ ఫ్రై అనగానే చాలా వచ్చేస్తూ ఉంటాయి, బట్ ఈ వీడియోని అయితే సేవ్ చేసుకోండి, ఖచ్చితంగా మీకు యూస్ఫుల్ అవుతుంది. మిరియాలు ఘాటు, అలాగే పచ్చిమిరపకాయ ఘాటు, కరివేపాకు ఫ్లేవర్ చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. చూసారా, కింద మనకి ఆ
క్రిస్పీనెస్ ఏదైతే ఉందో అది అన్నం కలుపుకొని ఉట్టిగా తింటే ఎంత బాగుంటుందో అనుకుంటున్నారు. మీలో ఎవరైనా ఇలా తింటూ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేను చికెన్ రెసిపీస్ చాలా రకాలుగా చేస్తూ ఉంటానన్నమాట. ఇంతకుముందు వీడియోస్ తీసేదాన్ని కాదు, ఇప్పుడైతే కొంచెం ఛానల్లో ఉంది కాబట్టి ఇంకా తీస్తున్నాను. ఇంకా ఒక సైడ్ అయితే అన్నం కూడా ఉడికిపోతుందండి చక్కగా. ఈ అన్నము వేడివేడి అన్నంలోకి చికెన్ ముక్కలు చిన్నగా కొట్టించుకోవాలండి, గుర్తుపెట్టుకోండి. ఇలా ఫ్రైలు ఎప్పుడైనా మనం చేసుకునేటప్పుడు వాళ్ళు ఒకవేళ మర్చిపోయి పెద్ద ముక్కలు తీసుకొచ్చినా సరే మీరు కత్తితో కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలు అయితేనే బాగుంటాయి. దీనికి మీకు పిల్లలు తినరు అనిపిస్తే కనుక పచ్చిమిరకాయలు కారం స్కిప్ చేసేస్తే సరిపోతుంది అనమాట. ఎప్పుడైతే గ్రేవీ లాగా కింద మనకి అంటుకుందో అప్పుడు మనకి కూర అయిపోయింది. కొత్తిమీర వేసేసుకొని ఇంకా ఆ స్టవ్ ఆఫ్ చేసేస్తే అన్నం రెడీ అయిపోతుంది. చూసారా ఎంత బాగుందంటే కలర్ఫుల్గా ఉందన్నమాట. నాకు ఇప్పుడు చెప్తున్నా సరే నోట్లో నీళ్లు ఊరుతున్నాయి, అంత బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేస్తారనే అనుకుంటున్నాను. ట్రై చేసి నాకు ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి. అలాగే చికెన్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి, వాళ్ళు కూడా నేర్చుకుంటారు. ఇప్పుడు కాకపోయినా ఎప్పుడైనా సరే అది యూస్ఫుల్ అవుతుందండి, అందుకే చేశాను. ఇంకా మనం తినేద్దామా, ఆకలేస్తుంది. ఫస్ట్ అయితే కర్రీ పెట్టేసుకొని, నేనైతే పప్పు వేసుకోలేదండి, స్కిప్ చేసేసాను, ఎందుకంటే దీంతోనే చాలా బాగుందనమాట. చూసారా పైన లేయర్ చక్కగా ఆ ముక్కలకి కోట్ అయింది కదా. ఇప్పుడు నేను చెప్పిన క్వాంటిటీస్ మీకు అర్థం కాకపోతే నేను డిస్క్రిప్షన్ అలాగే కామెంట్ సెక్షన్లో కూడా ఇస్తాను, ఒకసారి చూడండి ఏమి మసాలాకి వాడానో. చక్కగా ముక్కలు పట్టుకుంది. ఇది 1/2 kgకి మసాలా అండి. ఇంకా మీరు పెంచుకుంటే కేజీ తెచ్చుకుంటే దీనికి డబ్బులు వేసుకొని సరిపోతుంది. చూసారా ఎంత పొడి పొడిలాడుతూ అలా ఫ్రై తింటే చాలా బాగుంటుంది కదా. చారు పెట్టుకోండి కొంచెం పక్కన, ఇంకా అద్దరిపోతుంది అనమాట. చాలా అంటే చాలా బాగుంది. స్పైస్ తక్కువ కావాలి అనుకుంటే మిరియాలు కొంచెం తగ్గించుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. కీప్ వాచింగ్, కీప్ స్మైలింగ్, టేక్ కేర్ అండి. ఏ నిమిషం ఏం జరుగుతుందో తెలియదు, చాలా జాగ్రత్తగా ఉండండి, సంతోషంగా ఉండండి. ఈ వీడియోని సేవ్ చేసుకోండి. బాయ్ బాయ్.